గోరెట్ల తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం పసుపు సైనికుల పండుగ మహానాడు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి సంవత్సరం ఒక వేదికపైకి వచ్చి వారంతా కూడా మా అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు పార్టీ దిశానిర్దేశం, అదేవిధంగా కార్యకర్తలు వారు ఎలా ఉన్నారు, వారు చేసిన మంచి ఏంటి, రేపు 2 సంవత్సరాల్లో కార్యాచరణ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా డిస్కస్ చేయడానికి వేదికగా మహానాడు మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఈ సంవత్సరం మహానాడు ఒక కొత్త ఒరవడి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం పొదుపు బాటలో ఉండాలని ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు అనుగుణంగా ఇవాళ మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీ సంస్థాగత మీటింగ్ని ఆన్లైన్లో డిజిటల్ వ్యవస్థతో ఇవాళ క్లస్టర్ బేస్గా రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం తమ్ముళ్ళు మహానాడుని జరుపుకుంటున్నారు. ఇదొక చరిత్ర. ఇవాళ మేము రాజమండ్రి రూరల్లో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చచౌదరి గారి ఆదేశానుసారం ఇవాళ మాకున్న 11 క్లస్టర్లకి కూడా ఇవాళ మేము వేదికను ఏర్పాటు చేసుకుని కార్యకర్తలందరూ కూడా చేరుకుని జెండాను ఆవిష్కరణ చేసుకుని ఇవాళ ఇప్పుడు మా ముఖ్య నేతలందరూ కూడా ఏదైతే అమరావతి నుంచి ప్రసంగిస్తారో ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేసుకుని ఈ మహానాడిని ఒక పండగలాగా వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా నాయకులు భోజన వసతితో సహా మంచి ఏసీ హాల్లో మేమంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ మహానాడుతో 2029 ఎన్నికలకి ఒక నమూనాగా దాని యొక్క రోడ్ మ్యాప్ని మా నాయకులు మాకు అందరికీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ మహానాడుతో మనం తెలుగుదేశం పార్టీ అనేది ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలో మార్చుకుంటూ ప్రజలకి అసౌకర్యం లేకుండా, కార్యకర్తలకు అసౌకర్యం లేకుండా ఇవాళ జరుపుకున్న డిజిటల్ మహానాడిని విజయవంతం చేయమని నేను మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా కోరుతున్నాను.